హాయ్ ఆల్, మనం డెవాప్స్ కోర్స్ చేస్తున్నాము. డెవాప్స్లో బ్యాష్ చేస్తున్నాము. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ షెల్స్ ఏముంటాయో చూసినాము లాస్ట్ సెషన్లో. నౌ విల్ టాక్ అబౌట్ ఎగ్జిట్ కోడ్స్. ఎగ్జిట్ కోడ్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అండ్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ ప్రోగ్రామర్. ఓకే, సో మీరు బ్యాష్లో కానీ స్క్రిప్టింగ్లో కానీ చేస్తున్నప్పుడు ఎందుకు మనకి ఎగ్జిట్ కోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు చాలా 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 కనిపిస్తుంది. మీరు స్క్రిప్టింగ్ రాస్తున్నప్పుడు చాలా చాలా చోట్ల మీకు ఎగ్జిట్ కోడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఎగ్జిట్ కోడ్ ఈజ్ ఆల్ అబౌట్. సో నేను ఒక కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసిన. ఓకే, సో ఒక కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఒక ఎగ్జిట్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిడి నా ఫోల్డర్ నేమ్ ఇచ్చిన. ఓకే, ఒక ఎగ్జిట్ కోడ్ క్రియేట్ అవుతుంది. ls-lrt అంట. ఓకే, ఒక ఎగ్జిట్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జై యూజర్ అంట. ఒక ఎగ్జిట్ కోడ్ క్రియేట్ అవుతుంది. అసలు జై అనే కమాండే లేదా, యూజర్ అనేది అసలు జై అనే కమాండ్ లేనప్పుడు యూజర్ అనేది పనిచేయదు. ఓకే, సో దీనికి కూడా ఒక ఎగ్జిట్ కోడ్ క్రియేట్ అవుతుంది. సో నాకు ఎందుకు అంత ఇంపార్టెంట్ ఎగ్జిట్ కోడ్ అంటే నేను ఇంకొకటి ఈ ఎగ్జిట్ కోడ్ని ఎట్లా చూడొచ్చు, నాకు ఒక ఎగ్జిట్ కోడ్ జనరేట్ అవుతుంది ప్రతి కమాండ్ అని చెప్తున్నా. సో హౌ దట్ యూ కెన్ గో అండ్ చెక్. సో మనకి ఎకో డాలర్, మీరు యాక్చువల్గా వెనెవర్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ది స్క్రిప్ట్స్ రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు ఎగ్జిట్ కోడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యూ గైస్ నీడ్ టు రైట్ ఇట్ డౌన్ సమ్వేర్ ఆర్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్ ఇది. సో నేను ఎకో డాలర్ అని కొట్టినప్పుడు ఇట్ విల్ జస్ట్ జనరేట్ లైక్ మనం ఏదైతే లాస్ట్ ఎగ్జిట్ కోడ్ ఏదైతే ఉందో అది నాకు చూపిస్తుంది. ఓకే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 0 అని వచ్చింది అనుకోండి. సో 0 అని వస్తే నా కమాండ్ సక్సెస్ఫుల్గా రన్ అయినట్టు. 0 ఈజ్ ఆల్వేస్ సక్సెస్, గుర్తుపెట్టుకోండి. 0 అని వచ్చిందంటే సక్సెస్. ఇఫ్ ఐ గెట్ 1, నాకు ఎగ్జిట్ కోడ్ 1 వచ్చిందంటే దిస్ ఈజ్ అ జెనరిక్ ఎర్రర్. ఒక జెనరిక్ ఎర్రర్ ఏదో మనకి వస్తుంది అనేసి అర్థం. సో నేను యాజ్ అ డెవలపర్ ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఐ కెన్ డిసైడ్ విత్ ది ఎగ్జిట్ కోడ్. అంటే నేను నా ప్రోగ్రామ్ని డిసైడ్ చేశానమాట. నా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఎర్రర్ వచ్చిందా, సక్సెస్ అయిందా అని ఎట్లా డిఫైన్ చేస్తాను నేను. ఐ విల్ డిఫైన్ ఇట్ విత్ ఎగ్జిట్ కోడ్స్. నాకు 0 వచ్చిందంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, సో గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్స్ అని చెప్తా. 1 వచ్చింది అంటే సంథింగ్ ఈజ్ ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు ఏం చెప్తా నేను, బయటికి వచ్చేసి అనేసి చెప్తా. సో మనం జనరల్గా ఎగ్జిట్ ఎన్ అని కొడతాం. అంటే ఎర్రర్ కండిషన్ ఎప్పుడైనా అక్కర్ అవుతుంది అంటే ఎన్ అనేది నాకు ఎర్రర్ కండిషన్ వస్తుందా లేదా అనేసి చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ls. ఓకే, ls అంటే నాకు ఇది డిస్ప్లే చేసింది. నౌ ఐల్ జస్ట్ గో హియర్ అండ్ ఐల్ సే ఎకో $?. సో ఇక్కడ నాకు ఎగ్జిట్ కోడ్ ఏమొచ్చింది, 0 అని వచ్చింది. అంటే నేను ఏదైతే రన్ చేసినానో ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే సంథింగ్ ls సంథింగ్. ఓకే, నా ఇఫ్ ఐ గో అండ్ డూ దిస్. ఓకే, నాకు చూడండి ఎగ్జిట్ కోడ్ అనేది 2 అని వచ్చింది. ఓకే, అంటే సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే, సో నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనేసి అర్థం. అండ్ ఆల్సో ఇఫ్ ఐ డూ ls root. ఓకే, ls root కూడా నాకు పర్మిషన్ డినైడ్ అని చూపిస్తుంది. ఓకే, సో నా ఇఫ్ ఐ గో అండ్ సీ. ఓకే, సో సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే నాకు ఇక్కడ ఫెయిల్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ నాట్ అ రైట్ థింగ్. అంటే ఎగ్జిట్ కోడ్ అనేది ఫెయిల్ అవుతుంది అంటే మనం ఎక్కడో తప్పు చేసినాం అనేసి అర్థం. ఓకే, సో యూ నీడ్ టు సీ లైక్ వై ఇట్ ఈస్ గివింగ్ యూ దాట్ ఎర్రర్. సో జనరల్గా ఎప్పుడు వస్తుంది 0 అనేది, సక్సెస్ అయినప్పుడు 0 వస్తుంది. జనరిక్ ఎర్రర్ అనేది 1. 2 అనేది మిస్యూజ్. అంటే నేను నా షెల్ బిల్ట్-ఇన్ కమాండ్స్ని మిస్యూజ్ చేస్తున్నా. అంతే కదా, ఇప్పుడు నేను ls అని ఇచ్చినా కానీ నాకు అక్కడ ఫైల్ లేదు అంటే నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్ట్ అంటే ఆ మిస్యూజింగ్ ఇట్, రైట్. సో మనకి ఈ విధంగా ఎగ్జిట్ కోడ్స్ అనేది ఉంటుంది. నేను ఎగ్జిట్ కోడ్స్ అన్ని కూడా ఐ హ్యావ్ లిస్టెడ్ ఇన్ ది డాక్యుమెంట్. యూ గైస్ కెన్ గో అండ్ సీ ఇన్ దట్ డాక్యుమెంట్ యాజ్ వెల్. సో 0 అనేది సక్సెస్, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. 0 సక్సెస్, 1 అనేది జనరిక్ ఎర్రర్, 2 అనేది మనము మిస్యూజ్ ఆఫ్ ద షెల్. ఓకే, సో మనము షెల్ని మనం కరెక్ట్గా యూజ్ చేస్తలేము. తర్వాత చాలా ఉంటాయి మనకు. ఓకే, 126, 127, 128, 130. సో ఇట్లా మనకి చాలా చాలా ఎగ్జిట్ కోడ్స్ ఉంటాయి. ఆ ఎగ్జిట్ కోడ్స్ని బట్టి యూ గైస్ కెన్ ఫిగర్ అవుట్ లైక్ హౌ యూ కెన్ రైట్ ద థింగ్స్. అంటే నేను ఏ విధంగా రాయొచ్చు ఈ ఎగ్జిట్ కోడ్స్ని బట్టి, నేను ఎట్లా నా ప్రోగ్రామ్ని రాయొచ్చు అనేది యూ గైస్ కెన్ గో అండ్ చెక్ దట్. అండ్ ఆల్సో ఐ హావ్ గివెన్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన. యూ గైస్ కెన్ ట్రై దట్ ఎగ్జాంపుల్ అండ్ సీ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ రాంగ్, మీకు ఏంది ప్రాబ్లం వస్తుంది అనేది కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. ఐల్ జస్ట్ గివ్ యూ ఏ చిన్న టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేయడానికి ట్రై చేయండి. ఐ ఆల్రెడీ గివెన్ ది సొల్యూషన్ ఆల్సో ఫర్ దాట్. సొల్యూషన్ కూడా నేను మీకు అటాచ్ చేసినాను, కాకపోతే ఐ రికమెండ్ యూ గైస్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, సో మీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.